మూడు తీవ్రవాద సంస్థలు ఉన్నాయి. ఎక్కడ ఇజ్రాయెల్ పక్కన ఉన్నటువంటి దేశాల్లో ఓ పక్కన లెబనాన్ కావచ్చు, యెమెన్ కావచ్చు, ఇటు పక్కన పాలస్తీనా కావచ్చు. హమాస్ తీవ్రవాద సంస్థ, హిజ్బుల్లా తీవ్రవాద సంస్థ, హౌతీ తీవ్రవాద సంస్థ. ఈ మూడు ఉండగా ఇరాక్లో ఉన్నటువంటి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ కూడా, అట్లాగే ఇస్లామిక్ జిహాదీ ఫోర్స్, ఈ రెండు కూడా ఇరాన్ చెప్పు చేతలో నడిచాయి. మొత్తం అసలు 5 ఉగ్రవాద సంస్థలు ఇరాన్ చెప్పు చేతలో నడిచాయి. ఇప్పటిదాకా కూడా ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తూ వస్తున్నటువంటిది హమాస్కి గట్టిగా బుద్ధి చెప్పేటప్పటికి ఇప్పటికీ ఆ లోపలికి వచ్చిన వాళ్ళ మీద దాడులు చేయగలుగుతుంది, కానీ హమాస్ ఇజ్రాయెల్ మీద దాడులు చేయడం ఆగిపోయింది. హమాస్ తనను తాను కాపాడుకుంటూ అక్కడికి వచ్చిన వాళ్ళ మీద దాడులు చేస్తుంది. హెజ్బుల్లా సరిహద్దులో దాడి చేస్తుంటే ఇజ్రాయెల్ తిప్పికొడుతోంది. వాళ్ళలో 3 వంతులు దెబ్బతిని ఉన్నారు. హౌతీ తీవ్రవాదులు ఇప్పుడు పక్కన అమెరికా దెబ్బ, రెండో పక్కన ఇజ్రాయెల్ దెబ్బలతో విలవిల్లాడుతున్నారు. ఏదో ఒకళ్ళనో ఇద్దరినో పేల్చేసి అయిపోయింది, మేము శక్తివంతులు అని చెప్పుకునే పనిలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు దెబ్బతింటున్నటువంటి సందర్భంలో ఇరాక్లో ఉన్నటువంటి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ని రంగంలోకి దించింది. వాళ్ళు ఇప్పుడు ఇజ్రాయెల్ మీద మిసైల్స్ వేసామని ప్రకటించారు, దాడులు చేశామని ప్రకటించారు. కాకపోతే ఎక్కడ వేశారు, ఏం జరిగింది అన్నటువంటి చెప్పలేదు. అలాగే ఇజ్రాయెల్ కూడా తమకు ఎట్లాంటి నష్టం జరిగినట్టు చెప్పట్లా.